నిహారిక హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే స్థాయి నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా మారి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ భామ తమిళ్ తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవల పెరుసు చిత్రంతో వచ్చిన ఆమె హిట్ తన ఖాతాలో వేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిహారిక క్రేజీ బ్యూటీగా మారి తెలుగు తమిళ్ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా మిత్రమండలి. ఈ చిత్రంలో ప్రియదర్శ్, రాగ్ మయూర్, విష్ణుఓయ్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా బన్నీవాసు సమర్పణలో సప్తశ్వ వీడియో వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర బృందం మిత్రమండలి మూవీ టీజర్ను విడుదల చేశారు. ఈవెంట్లో పాల్గొన్న అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. నా దగ్గరకు డైరెక్టర్ చాలా మంది అమ్మాయిల ఫోటోలను తీసుకువచ్చారు, కానీ నాకు మాత్రం నిహారిక నచ్చింది. దీంతో ఆమెను హీరోయిన్గా తీసుకోవాలని చెప్పాను. నేను ఆమెను ఫేక్ అకౌంట్తో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను. నిహారిక ఒక్కదాన్నే కాదు, అందరినీ ఫాలో అయ్యి వారు పెట్టే పోస్టులు చూస్తాను. అలా నిహారికను కూడా చూశాను. ఈ అమ్మాయి చాలా ఫాస్ట్. అయితే మా ఐడీలతో అలా చేస్తే నెటిజన్స్ చేసే కామెంట్స్, మాట్లాడే మాటలను వినలేము, చూడలేము. అంతా చాలా దరిద్రంగా పెడుతూ ఉంటారు. అందుకని అవి వదిలేసి నేను ఎవరో తెలియదు కానీ అందరినీ ఫాలో అయ్యి చూస్తాను అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.